ఓం శాంతి 5/4/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, బాబాను ప్రేమగా స్మృతి చేసినట్లయితే మీరు అతీతంగా అయిపోతారు. దృష్టి ద్వారా అతీతంగా అయిపోవడం అనగా విశ్వాధిపతులుగా అవ్వడము అని చెప్తున్నారు బాబా కదా. బాబాను ప్రేమగా స్మృతి చేస్తే ఏమవుతారు? మీరు అతీతంగా అయిపోతారు. దేనికి? దేహం, ప్రపంచం అన్నిటికీ దృష్టి ద్వారా అతీతంగా అయిపోవడం అంటే ఏంటి? విశ్వానికి అధిపతులుగా అవ్వడం అని చెప్తున్నారు బాబా. దృష్టి ద్వారానే సృష్టి తయారవుతుంది కదా. ప్రశ్న: దృష్టి ద్వారా అతీతంగా చేసే స్వామి సద్గురువు అన్న దానికి వాస్తవిక అర్థం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. నజర్ సే నిహాల్ అంటే దృష్టి ద్వారా అతీతంగా చేసే స్వామి సద్గురు అన్నదానికి వాస్తవిక అర్థము ఏమిటి? జవాబు: ఆత్మకు ఎప్పుడైతే తండ్రి ద్వారా 3వ నేత్రం లభిస్తుందో మరియు ఆ నేత్రం ద్వారా తాను ఎప్పుడైతే తండ్రిని గుర్తిస్తుందో అప్పుడు తాను అతీతంగా అయిపోతుంది. అనగా తనకు సద్గతి లభిస్తుంది కదా. ఆత్మకు ఎప్పుడైతే తండ్రి ద్వారా 3వ నేత్రం లభిస్తుంది అంటే జ్ఞానం అనే నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో, తండ్రిని గుర్తిస్తుందో, భగవంతుడు నా తండ్రి, నేను ఆయన సంతానాన్ని, నేను బిందువునే, నా తండ్రి కూడా బిందు స్వరూపుడే, నేను పరంధామ నుంచి వచ్చాను, ఇక్కడ డ్రామాలో పాత్రను అభినయిస్తున్నాను, మళ్ళీ పాత్ర పూర్తవుతే మళ్ళీ పరంధామం వెళ్ళిపోవాలి అని. అప్పుడు ఏమవుతుంది? ఓహో, ఇదంతా డ్రామా కదా, ఎప్పటికైనా మళ్ళీ నా నిజమైన స్థానం అక్కడే కదా అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు అన్నిటికీ అతీతంగా ఉంటుంది, తండ్రికి అతి సమీపంగా ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యి మీరు నాతో దృష్టిని జోడించండి, అనగా నన్ను స్మృతి చెయ్యండి మరియు ఇతర సాంగత్యాలు వదిలి ఒక్క నాతోటే సాంగత్యాన్ని జోడించండి. అప్పుడు నిరుపేదల నుండి షావుకారులుగా అయిపోతారు అని బాబా చెప్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఎవరి వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు? మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఎవరి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు? చెప్పండి, ఎవరి వద్దకు వెళ్తున్నాం అనుకుంటున్నారు? శివ్ బాబా ఆత్మలందరి తండ్రి అని కూడా మీకు తెలుసు. వారు ఉన్నతోన్నతమైన టీచరు మరియు ఉన్నతోన్నతమైన గురువు అని కూడా పిల్లలకు నిశ్చయం ఉండాలి. బాబా ఎవరు మనకి? తండ్రి, టీచరు, సద్గురువు కదా. నిశ్చయం ఉందా? నమ్మకం ఉందా? సుప్రీంను పరం అని అంటారు. వారొక్కరినే స్మృతి చేయాలి. దృష్టిని కలుపుతారు. దృష్టి ద్వారా అతీతంగా చేసే క్రింద స్వామి సద్గురువు, కింద స్వామి సద్గురువు అన్న గాయనం ఉంది. దాని అర్థం ఉండాలి. దృష్టి ద్వారా ఎవరిని అతీతంగా తయారు చేస్తారు? తప్పకుండా మొత్తం ప్రపంచం అంతటిని గూర్చి అంటారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. బాబా ఎవరు? సర్వులకి సద్గతిదాత. ఒక్కరికే కాదు కదా. వారు సర్వాత్మలను ఈ పతిత ప్రపంచం నుండి తీసుకువెళ్ళేవారే. ఇప్పుడు ఇది దేని దృష్టి? ఈ కళ్ళదా? కాదు. జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది కదా. ఈ కళ్ళు కాదు కదా. మనకి ఏ నేత్రం లభిస్తుంది? జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది. ఈ జ్ఞాననేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రతిదీ భూత భవిష్యత్ వర్తమాన అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది 3 కాలాలు ఆలోచించి ఎప్పుడైతే మనం ప్రతి అడుగు వేస్తామో అప్పుడు అన్నిట్లోనూ కూడా మనకి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది అన్నమాట. బాబా అందుకే పిల్లలకి జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది అని చెప్తున్నారు. దాని ద్వారా వారు ఆత్మలైన మనందరికీ తండ్రి అని ఆత్మ తెలుసుకుంటుంది. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆత్మలకు సలహానిస్తారు.
తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలే పతితంగా తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు ఇది మీ 84వ జన్మ. ఈ నాటకం పూర్తవుతుంది. ఈ నాటకం పూర్తయిపోతుంది. తప్పకుండా పూర్తవ్వాలి కూడా కదా. నాటకం ఏమవ్వాలి? ఇంకెప్పుడు రెడీ, ఎప్పుడు రన్నింగ్లో ఉంటుందా? దేనికైనా ఒక టైం ఉంటుంది కదా. ఆ టైం అయ్యేసరికి అది ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. అలాగే ఈ నాటకం కూడా ఇప్పుడు పూర్తయిపోవాలి. ప్రతి కల్పంలోనూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అవుతుంది. కొత్త ప్రపంచం మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. దాని పేరే వేరు. కొత్త ప్రపంచం పేరు సత్యయుగము. మొదట మీరు సత్యయుగంలో ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు గడిపారు అని తండ్రి అర్థం చేయించారు. బాబా చెప్తారు, ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. తండ్రిని స్మృతి చేసినట్లయితే అతీతంగా అయిపోతారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి సన్ముఖంగా చెప్తారు. నేను ఎవరిని? పరంపిత పరమాత్మను. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. ఏమవ్వండి? దేహీ అభిమాని అంటే ఆత్మాభిమానిగా అవ్వండి. దేహాభిమానులుగా అవ్వకండి అని తండ్రి అంటారు కదా. నేను దేహాన్ని అనే భావంలోకి రాకండి, నేను ఆత్మననే భావంలోనే ఉండండి అని చెప్తున్నారు. ఆత్మాభిమానులుగా అయ్యి మీరు నాతో మీ దృష్టిని జోడించండి. తద్వారా మీరు అతీతంగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో ఏ కష్టమూ లేదు. ఆత్మీయ చదువుతుంది, పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఎంత చిన్నది. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఆత్మ పతితంగా అయిపోయింది. ఇప్పుడు ఆత్మలో ఏమాత్రమూ శక్తి లేదు. ఇప్పుడు ఆత్మ అతీతం కాదు, బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఆత్మ అతీతం కాదు, అతీతంగా కాదు, నిస్సారంగా అయిపోయింది కదా. సారం లేదు అంటే శక్తి లేదు. మళ్ళీ అది అతీతంగా ఎలా అవుతుంది? ఈ పదాలు భక్తి మార్గానికి చెందినవి. వీటిని గూర్చి తండ్రి అర్థం చేయిస్తారు. వేద శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటిని గూర్చి కూడా అర్థం చేయిస్తారు. మీరు ఈ చిత్రాలను శ్రీమతానుసారంగా తయారు చేశారు కదా. బాబా చిత్ర ప్రదర్శన అంతా బాబా సలహా ప్రకారంగానే తయారు చేయించారు. ఎందుకంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా. అందుకని మనం ఏం చేయాలి? ప్రతిదీ కూడా మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి జ్ఞానంలో ఉండే సారం ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆత్మ కూడా ఏమవుతుంది? శక్తిశాలిగా తయారవుతుంది. బాబా అంటారు, అసురీ మతంపై లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. అవి మట్టితో, రాతితో తయారు చేయబడిన విగ్రహాలు మాత్రమే. వాటికి కర్తవ్యం అయితే ఏమీ లేదు. ఇక్కడైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. భగవాన్ వాచాన్ ఉందంటే అది వారి జ్ఞానమే కదా. బాబా అంటున్నారు, ఇక్కడైతే తండ్రి వచ్చి పిల్లల్ని చదివిస్తున్నారు. ఏం చెప్తున్నారు? భగవాన్ వాచ అంటే వారి జ్ఞానాన్ని ఇస్తున్నారనే కదా. వీరు ఫలానా టీచర్ అని విద్యార్థులకు తెలుసుంటుంది. ఇక్కడైతే పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ఒకేసారి వచ్చి ఈ విధముగా అద్భుతమైన చదువును చదివిస్తారని తెలుసు. ఈ చదువుకు మరియు ఆ చదువుకు రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. ఆ చదువును చదువుతూ చదువుతూ రాత్రి అయిపోతుంది. ఈ చదువు ద్వారా పగల్లోకి వెళ్తారు కదా. ప్రపంచంలో చదువైతే ఎంత చదివిని ఒక్క జన్మకే కదా. ఈ శరీరం ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. కానీ ఈ చదువైతే మొత్తం కల్పం 84 జన్మలకి ఉపయోగపడుతుంది. అర్ధకల్పం మనల్ని రాజ్యాధికారిగా తయారు చేస్తుంది. అర్ధకల్పం మనల్ని పూజ్యాధికారిగా తయారు చేస్తుంది. ఈ చదువు ద్వారా ఆత్మ ఏం చేస్తుంది? పగల్లోకి వెళ్తుంది, అంటే స్వర్గంలోకి. బాబా అంటారు, ఆ చదువులనైతే జన్మ జన్మాంతరాలు చదువుతూనే వచ్చారు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో
అప్పుడు ధారణ జరుగుతుంది అని ఇందులో బాబా స్పష్టంగా తెలియచేశారు. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని అంటారు. ఇప్పుడు మనం బంగారు పాత్రగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా. పులిపాలు నిలవాలి అంటే బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని అంటారు. మరి ఇప్పుడు భగవంతుడి యొక్క మహావాక్యాలు నిలవాలి అంటే కేవలం ఒక జంతువు పాలు నిలవాలి అంటే బంగారు పాత్ర కావాలి. మరి భగవంతుడు చెప్పే మహావాక్యాలు కదా, ఈ మహావాక్యాలు ఎన్ని కోట్ల ఆస్తి. అందుకని రత్నాలు ముత్యాలు లాంటి మహావాక్యాలన్నీ మన బుద్ధి రూపీ పాత్రలో నిలవాలి అంటే మన బుద్ధి రూపీ పాత్ర కూడా ఎలా ఉండాలి? బంగారం కన్నా కూడా శుద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతాయి? ఈ విషయాలన్నీ మన బుద్ధిలో కూర్చుంటాయి. తెలిసిందా? బంగారు పాత్రగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుషులుగానే ఉంటారు కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. 24 క్యారెట్లుగా ఉండేవారు, ఇప్పుడు 9 క్యారెట్లుగా అయిపోయారు. ఆత్మజ్యోతి ఏదైతే వెలుగుతూ ఉండేదో అది ఇప్పుడు ఆరిపోయింది. వెలిగి ఉన్న జ్యోతి మరియు ఆరిపోయిన జ్యోతి కలవారిలో కూడా తేడా ఉంది కదా. జ్యోతి ఏ విధంగా వెలిగింది మరియు పదవిని ఎలా పొందారు అన్నది తండ్రియే అర్థం చేయిస్తారు. మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు కదా. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు మీరు నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు. ఎవరైతే నన్ను బాగా స్మృతి చేస్తారో వారిని నేను కూడా బాగా స్మృతి చేస్తాను. చూసారా బాబా ఏం చెప్తున్నారు? వింటున్నారా? నన్ను ఎవరైతే బాగా స్మృతి చేస్తారో నేను కూడా వారిని బాగా స్మృతి చేస్తాను కదా. ఎంత అదృష్టం బాబా అని బాబా అంటారు కదా. బాబాని మనం తలుచుకుంటే బాబా మనల్ని తలుచుకుంటారు కదా. మరి మనమైతే ఒక బాబానే తలుచుకుంటాం, మరి బాబాకి ఎంతమంది పిల్లలు అయినా బాబా మనల్ని తలుచుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అది. మనం ఎంత అదృష్టవంతులో. భగవంతుడు తలుచుకునే విధంగా మనం తయారవ్వాలి. దృష్టి ద్వారా అతీతంగా చేసే స్వామి ఒక్క తండ్రి అని కూడా పిల్లలకు తెలుసు. ఇతడి ఆత్మ కూడా అతీతంగా అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇతడి ఆత్మ కూడా ఎలా తయారవుతుంది? అతీతంగా. ఏ విధంగా మీ జ్యోతి ఆరిపోయిందో అలాగే ఇతడి జ్యోతి కూడా ఆరిపోయింది. మీరందరూ జ్యోతిపై బలిహారమయ్యే దీపపు పురుగులు. వారిని దీపము అని అంటారు. కొన్ని అయితే కేవలం దీపం చుట్టూ తిరిగేందుకు వస్తాయి, కొన్ని అయితే బాగా గుర్తించి జీవిస్తూనే మరణిస్తాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ గాయనమంతా ఈ సంగమ యుగాందే. ఎవరికి ఆ గుర్తంతా ఎవరిది? మందే. కొంచెమంది పిల్లలు దీపాన్ని గుర్తించగానే బలిహారం అయిపోతారు, అంటే తండ్రిని తెలుసుకోగానే బాబాకి బలిహారం అయిపోతారు. కొంచెమంది పిల్లలు మాయ కారణంగా ఏమవుతారు? అటు ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా దీపానికి ఏమైపోవాలి? బలిహారం అయిపోవాలి. ఈ సమయంలో ఏవైతే నడుస్తాయో అవే శాస్త్రాలుగా తయారవుతాయి. తండ్రి ఒకేసారి వచ్చి వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు కదా. 21 తరాలు అన్న గాయనం కూడా ఉంది. సత్యయుగంలో వారసత్వాన్ని ఎవరిస్తారు? భగవంతుడైన రచయితయే. భగవంతుడైన రచయితయే అర్ధకల్పం కొరకు రచనకు వారసత్వాన్ని ఇస్తారు. అందరూ వారినే స్మృతి చేస్తారు. వారు తండ్రి మరియు శిక్షకుడు కూడా. తానే స్వామి, తానే సద్గురువు కూడా. మీరు ఇంకెవరికైనా స్వామి లేక సద్గురువు అని పిలుస్తూ ఉండవచ్చు, కానీ సత్యమైన వారైతే ఒక్క తండ్రియే. బాబా ఏం చెప్తున్నారు? మీరు ఇంకెవరినైనా స్వామి లేక సద్గురువు ఇంకేమైనా పిలుస్తూ ఉండొచ్చు, కానీ అందరికన్నా సత్యమైన వాళ్ళు ఎవరు? తండ్రి ఒక్కరే అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు ఒక్క తండ్రియే ట్రూట్ అని ఎల్లప్పుడూ తండ్రినే అంటారు. ఆ సత్యమైన తండ్రి వచ్చి ఏం చేస్తారు? వారే పాత ప్రపంచాన్ని సత్యఖండంగా తయారు చేస్తారు. సత్యఖండం కొరకు మనం పురుషార్థం చేస్తున్నాం.
ఎప్పుడైతే సత్యఖండం ఉండేదో అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కావు. ఇవన్నీ తర్వాత వస్తాయి. సత్యఖండమును గూర్చి ఎవరికీ తెలియదు. మిగిలిన ఖండాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటిని గూర్చి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మస్థాపకులను గూర్చి తెలుసు. కానీ సూర్యవంశీయుల గూర్చి, చంద్రవంశీయుల గూర్చి మరియు ఈ సంగమీగి బ్రాహ్మణ కులాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైన మేము బ్రహ్మ సంతానమని అంటారు. కానీ వారు కుక్క వంశావళులు, మీరు ముఖ వంశావళులు. వారు అపవిత్రులు మరియు ముఖ వంశావళులైన మీరు పవిత్రులు. మీరు ముఖ వంశావళులుగా అయ్యి మళ్ళీ చీచీ ప్రపంచమైన రావణ రాజ్యం నుండి వెళ్ళిపోతారు. అక్కడ రావణ రాజ్యం అనేది ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. ప్రపంచమే కొత్తగా మరియు పాతగా అవుతుంది. అది ఏ విధంగా అవుతుందో కూడా మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఇంకెవరి బుద్ధిలోనిది లేదు. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవరూ తెలుసుకోలేరు కదా. ఇదైతే కొత్తది. బాబా చెప్తున్నారు, లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవరూ తెలుసుకోలేరు కూడా. ఇదైతే కొద్ది సమయం యొక్క విషయం. ఈ విషయాలు తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే విశేషంగా భారతదేశంలో ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను అని తండ్రి అంటారు. ఇతర స్థానాల్లో అసలు నిరాకారుడైన పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద లింగాలు తయారు చేసి పెట్టేశారు. ఆత్మ సైజ్ ఎప్పుడు చిన్నగా పెద్దగా అవ్వదని పిల్లలకు అర్థం చేయించారు కదా. ఆత్మ ఆకారం ఏంటి? అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపం. మరి పరమాత్మాకారం ఇద్దరిది ఒక్కటే కదా. కానీ ఎవరికీ తెలియని కారణంగా ఏం చేశారు, శివాలయాల్లో అండాకారంలో పెద్ద పెద్ద లింగాకారాలను తయారు చేసి పూజ చేస్తున్నారు. ఏ విధంగా ఆత్మ అవినాశియో అలాగే తండ్రి కూడా అవినాశియే కదా. ఆత్మ అవినాశి, తండ్రి కూడా అవినాశి. వినాశనం లేదు. మన దేహానికైతే వినాశనం ఉంది కదా. ఈ దేహం పంచతత్వాలతో తయారు చేయబడింది. మళ్ళీ తిరిగి ఏమవుతుంది, పంచతత్వాలలో కలిసిపోతుంది. వారు ఉన్నతమైన ఆత్మ. సుప్రీం అనగా వారు ఎల్లప్పుడూ పవిత్రంగా మరియు నిర్వికారిగా ఉంటారు. ఆత్మలైన మీరు కూడా నిర్వికారిలుగా ఉండేవారు. ప్రపంచం కూడా నిర్వికారంగా ఉండేది. వారిని సంపూర్ణ నిర్వికారులని అనేవారు. కొత్త ప్రపంచం మళ్ళీ తప్పకుండా పాతగా అవుతుంది. కొత్త ప్రపంచం మళ్ళీ ఏమవుతుంది, తప్పకుండా పాతగా అయితే అవుతుంది. కళలు ఏమైపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి కదా. తగ్గిపోవు మరి. ఆత్మలో దేనికైనా అంతే. ఇవాళ కొత్తగా ఉంటుంది, అది 2 రోజులకి ఏమైపోతుంది, పాతగా అయిపోతుంది. ఆత్మలో కళలు తగ్గిపోతూ ఉంటాయి. 2 కళలు తగ్గి చంద్రవంశ రాజ్యం ఉండేది. సూర్యవంశంలో ఆత్మ 16 కళ సంపన్నంగా ఉంటుంది, పున్నమి చంద్రుల్లాగా. మరి సూర్యవంశం నుంచి చంద్రవంశానికి వచ్చేసరికి ఆత్మలో 2 కళలు తగ్గుతాయి. అందుకనే సూర్యవంశంలో వాళ్ళు ఏమంటారు, సూర్యవంశీయులు అంటారు. వెళ్ళి చంద్రవంశీయులు అంటారు. అక్కడ ఆత్మ సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 కళలు తగ్గుతాయి. మళ్ళీ ప్రపంచం ఏమవుతుంది, పాతబడిపోతూ ఉంటుంది. సత్యాత్రేత అయిపోయాక ద్వాపర యుగం స్థాపన అవుతుంది. అక్కడి నుంచి ఆత్మలో ఇంకా కళలు తగ్గిపోవడం మొదలైపోతాయి. మళ్ళీ ఇతర ఖండాలు వస్తూ ఉంటాయి. వాటిని ఉపశాఖలు అని అంటారు. వాటితో మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ అవి కలిసిపోతాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ పునరావృతమవుతుంది. బౌద్ధుల పెద్దలు ప్రచారకులు వచ్చినప్పుడు ఎంతమందిని బౌద్ధ ధర్మంలోకి తీసుకువెళ్ళారు, ధర్మాన్ని మార్చివేశారు. హిందువులు తమ ధర్మాన్ని తామే మార్చుకున్నారు. ఎందుకంటే
కర్మలు భ్రష్టంగా అవడంతో ధర్మభ్రష్టంగా కూడా అయిపోయారు కదా. కర్మభ్రష్టం, ధర్మభ్రష్టం. వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. బాబా అంటారు జగన్నాథ మందిరంలో కూడా వెళ్ళి ఉంటారు కదా. జగన్నాథ మందిరంలోకి కూడా వెళ్ళి ఉంటారు. కానీ ఎవరికీ ఆలోచన కలగదు. వారు స్వయమే వికారీలుగా ఉన్నారు కాబట్టి దేవతలను కూడా వికారీలుగా చూస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారు అని అర్థం చేసుకోరు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. దేవత అన్న పేరు చాలా మంచిది. హిందువు అన్నది హిందూస్థానం పేరు. మళ్ళీ వారు స్వయాన్ని హిందువులు అని పిలిపించుకుంటారు. ఇది ఎంత పెద్ద పొరపాటు. కావుననే బాబా యదా యదాహి ధర్మశ అని అంటారు. తండ్రి భారతదేశంలోకే వస్తారు కదా. బాబా వచ్చేది ఎక్కడికి? భారతదేశంలోకే. అందుకేమంటారు భారత భూమి వంటి పుణ్యభూమి మరొకటి లేదు అని. నేను హిందూస్థాన్లోకి వస్తానని అయితే వారు అనరు. ఇది భారతదేశం. ఇది హిందూస్థాన్ లేక హిందూ ధర్మం కాదు. ముస్లింలు హిందూస్థాన్ అన్న పేరును పెట్టారు కదా. బాబా అంటున్నారు ముస్లింలు హిందూస్థాన్ అన్న పేరును పెట్టారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా జ్ఞానమే. ఇది కూడా ఏంటి? జ్ఞానమే. పునర్జన్మలు తీసుకుంటూ వామ మార్గంలోకి వస్తూ భ్రష్టాచార్యులుగా అయిపోయారు. మళ్ళీ వారి ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము, పాపులము అని అంటారు. ఇంకే ఖండం వారు ఈ విధంగా అనరు. మేము నీచులము లేక మాలో ఏ గుణము లేదు అని అనడం ఎప్పుడు విని ఉండరు. సిక్కులు కూడా గ్రంథం ముందు కూర్చుంటారు. కానీ వారు కూడా ఎప్పుడు ఇలా నానక్ నీవు నిర్వికారివి, మేము వికారులమని అయితే అనరు. నానక్ సాంప్రదాయం వారు కడియం వేసుకుంటారు కదా. గురునానక్ సాంప్రదాయం ఏంటి? వాళ్ళు కడియం వేసుకుంటారట. అది నిర్వికారత్వానికి గుర్తు. కానీ వికారాలు లేకుండా ఉండలేరు కదా. కడియం ఏంటి? నిర్వికారిగా అవ్వడానికి. కానీ వికారీలుగానే ఉంటారు. అసత్యమైన గుర్తులను పెట్టుకున్నారు. హిందువులు జంజుమును ధరించినట్లుగా వారది ధరిస్తారు. ఇది కూడా పవిత్రతకు గుర్తే. ఈ రోజులో ధర్మాన్ని కూడా నమ్మరు. ఈ సమయంలో భక్తి మార్గం నడుస్తోంది. దీన్ని భక్తి కలెక్ట్ అని అంటారు. అంటే జ్ఞాన కలెక్ట్ సత్యయుగలో ఉంటుంది. జ్ఞానం సత్యయుగలో. ఇది భక్తి మార్గం కదా. సత్యయుగలో దేవతలు సంపూర్ణ నిర్వికార్యులు. కలియుగలో సంపూర్ణ నిర్వికార్యులైతే ఎవరు ఉండచాలరు. ప్రవృత్తి మార్గం వారి స్థాపనను తండ్రియే చేస్తారు. మిగిలిన గురువులందరూ నివృత్తి మార్గం వారు. వీరికన్నా వారి చోరు ఎక్కువగా పెరిగింది. వీటిని బాబా చెప్తున్నారు, వీటిని ఏవైతే మీరు చదివారో వాటి ద్వారా నేను లభించను కదా. ఎంత చదివినా భగవంతుడికి ఎవరైనా దగ్గర అవ్వగలుగుతున్నారా? లేదు. దేని దారి దాందే. బాబా ఏం చెప్తున్నారు? ఇవన్నీ చదివినా నన్ను పొందలేరు. బాబా అంటారు నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు అందరినీ దృష్టి ద్వారా అతీతంగా చేసేస్తాను. దృష్టి ద్వారా అతీతంగా చేసే స్వామి సద్గురువు అన్న గాయనం కూడా ఉంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతీతంగా అయ్యేందుకు, విశ్వాధిపతులుగా అయ్యేందుకు. తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే అతీతంగా అయిపోతారు కదా. తండ్రిని ఎప్పుడైతే స్మృతి చేస్తారో, నాదంటూ ఏదీ లేదని అంతా తండ్రికి అర్పణ చేస్తారో అప్పుడు ఏమైపోతారు? మీరు అతీతం అయిపోతారు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఇలా అయిపోతారని ఎప్పుడూ ఎవరు అనరు. మీరు ఇలా అవ్వాలి అని ఒక్క తండ్రి అంటారు. బాబా చెప్తారు ఈ లక్ష్మీనారాయణలు ఎలా తయారయ్యారు ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు బాబా అన్ని విషయాలు తెలియచేస్తున్నారు. వీరే 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యారు. మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసేందుకు నేను వచ్చానని తండ్రి పిల్లలైన మీకు అన్నీ తెలియచేస్తారు. బాబా తమ పరిచయాన్ని ఇస్తారు కదా. బాబా ఏం చేస్తున్నారు? మనకి తన పరిచయాన్ని, మన పరిచయాన్ని,
డ్రామా యొక్క పరిచయాన్ని కూడా మనకి ఇస్తున్నారా లేదా మరి? బాబా అంటారు అలాగే దృష్టి ద్వారా అతీతంగా కూడా చేస్తారు. ఇది ఎవరిని గూర్చి అంటారు? ఒక్క సద్గురుని గూర్చి అంటారు. ఆ సద్గురువులైతే లెక్కలేనంత మంది ఉన్నారు కదా, లెక్కలేనంత మంది ఉన్నారు. మరియు మాతలు అబలలు కూడా అమాయకులే. మీరందరూ భోలానాథుని పిల్లలే. మనం అందరం ఎవరని చెప్పండి? భోలా భగవంతుడు కదా. భగవంతుడు ఎవరు? భోలానాథుడు. ఆ భోలానాథుడి పిల్లలేం కదా మనం అందరం. బాబా అంటారు కళ్ళు తెరిస్తే వినాశనం జరిగింది అని శంకర్ని గూర్చి అన్నారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. శంకరుడు మూడో కన్ను తెరిచాడంటే ప్రపంచం ఏమైపోతుంది? మహావినాశనం జరిగిపోతుంది అంటారు. అది కూడా పాపమే అవుతుంది కదా. తండ్రి ఎప్పుడూ అటువంటి పనుల కొరకు డైరెక్షన్ ఇవ్వరు. వినాశనం అయితే ఇతర వస్తువులతో జరుగుతుంది కదా. తండ్రి ఇటువంటి డైరెక్షన్ అయితే ఇవ్వరు కదా. నేనైతే ఇవ్వను, కానీ డ్రామానుసారం జరగడం అయితే జరుగుతుంది. వీటన్నిటినీ సైన్స్ వారే కనుగొంటూ ఉంటారు కదా. ఎన్నో రకరకాల సాధనాలను ఇప్పుడు కనిపెడుతున్నారు. తమ కులాన్ని తామే వినాశనం చేసుకుంటున్నామని భావిస్తారు. వారు కూడా బంధింపబడి ఉన్నారు, దానిని వదలలేదు. పేరు ఎంత ప్రఖ్యాతమవుతుంది. చంద్రమండలంలోకి వెళ్తారు, కానీ లాభం అయితే ఏమీ లేదు కదా. ఏం చేస్తున్నారు? చంద్రమండలం వరకు వెళ్తున్నారు. అక్కడ ఉండడానికి, తినడానికి అన్నిటికీ ఏర్పాట్లు జరుగుతాయేమో అని చూస్తున్నారు, కానీ అయ్యేదా? బాబా అంటున్నారు లాభం అయితే ఏమీ లేదు కదా. బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలకు మీరు కూడా తండ్రినైన నాతో దృష్టిని కలపండి. లేక హే ఆత్మ, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే నీవు అతీతంగా అయిపోతావని బాబా అంటారు. ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో వారిని నేను కూడా స్మృతి చేస్తాను. బాబా మళ్ళీ చెప్తున్నారు, ఎవరైతే నన్ను ప్రేమపూర్వకంగా తలుచుకుంటారో వాళ్ళని నేను కూడా స్మృతి చేస్తాను. మరి చూసుకోండి ఎవరిని వాళ్ళే. నేను బాబాని స్మృతి చేస్తున్నానా, నన్ను బాబా స్మృతి చేస్తున్నారా లేదా అని. ఎవరైతే నా కొరకు సేవ చేస్తారో వారిని నేను కూడా స్మృతి చేస్తాను. చూసారా, నా కోసం ఎవరైతే సేవ చేస్తారో ఆ పిల్లల్ని నేను కూడా స్మృతి చేస్తాను. తద్వారా వారికి శక్తి లభిస్తుంది. సేవిస్తే బాబా శక్తిని కూడా ఇస్తారు తప్పకుండా. ఇక్కడ మీరందరూ కూర్చున్నా ఎవరైతే అతీతంగా అయిపోతారో వారే రాజులుగా అవుతారు. ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి అన్న గాయనం కూడా ఉంది. ఆ ఒక్కరు ఎవరు? నిరాకారుడే కదా. ఇప్పుడు ఎవరి సాంగత్యంలో ఉండాలి? నిరాకారుడైన తండ్రి యొక్క సాంగత్యంలో ఉండాలి కదా మనమంతా. ఎప్పుడైతే తండ్రి సాంగత్యంలో ఉంటామో అప్పుడే మనం ఉన్నతంగా తయారవుతాము అని చెప్తున్నారు అన్నమాట. బాబా చెప్తున్నారు ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి అన్న గాయనం కూడా ఉంది. ఆ ఒక్కరు నిరాకారుడే, ఆత్మ కూడా నిరాకారమైందే. బాబా చెప్తున్నారు మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. హే పతిత పావన అని మీరు స్వయం అంటారు. ఈ విధంగా ఎవరిని అనాలి? బ్రహ్మన, విష్ణువునా, శంకరునా? ముగ్గురిని కాదు. పతిత పావనుడు ఒక్కరే. ముగ్గురికి కూడా సృష్టికర్త ఎవరు? శివుడు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనం అని అంట. కానీ ముగ్గురు త్రిమూర్తులకి కూడా ఆదిపిత ఎవరు? శివుడే. అందుకే శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడి ముందు కూడా శివలింగం ఉంటుంది కదా పూజ చేసినట్లుగా. మరి ఇద్దరు ఒకటే అయితే పూజ చేయాల్సిన అవసరమైతే లేదు. అంటే శివుడు అంటే నిరాకారుడు, శంకరుడు అంటే దేహం ఉన్నవాడు. బాబా అంటారు వారు ఎల్లప్పుడూ పావనంగా ఉంటారు. వారిని సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రియే సృష్టి ఆది మధ్యంతర జ్ఞానాన్ని వినిపిస్తారు. మరియు వారికి శాస్త్రాలన్నిటిని గురించి తెలుసు. ఆ సన్యాసులు శాస్త్రాలు మొదలైన వాటిని చదివి టైటిల్ తీసుకుంటారు. తండ్రికైతే మొదటే టైటిల్ లభించింది. వారు చదివి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు బాబా కదా. ఫస్టే మనకు అన్నీ లభించేసాయి కదా. తండ్రికైతే మొదటే టైటిల్ లభించిందట.
వారు చదివి దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఇంకా నాకు లేదని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దీపంపై జీవిస్తూనే మరణించే దీపపు పురుగులుగా అవ్వాలి. కేవలం చుట్టూ తిరిగి వెళ్ళేవారిగా అవ్వకూడదు. ఈశ్వరీయ చదువును ధారణ చేసేందుకు బుద్ధిని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. ఒక్కరి స్మృతి ద్వారా స్వయాన్ని అతీతంగా తయారు చేసుకోవాలి. ఎవరి స్మృతి ద్వారా? బాబా స్మృతి ద్వారా. వరదానము, హృదయపు అనుభూతి ద్వారా హృదయ రాముని ఆశీర్వాదమును ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ. హృదయ యొక్క అనుభూతి ద్వారా హృదయ రాముణ్ణి ఆశీర్వాదమును ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు సత్యమైన హృదయంలో 2 విషయాలు అనుభవం అవసరం. ఏంటవి? 1, మీ బలహీనతలను గుర్తించడం. 2, ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తంగా అవుతారో వారి కోరిక మరియు వారి మనసులో భావాలను గుర్తించడం. పరిస్థితి అనే పరీక్షకు కారణం తెలుసుకుని స్వయం పాస్ అయ్యేందుకు స్వస్థితి శ్రేష్టం. పరిస్థితి అంటే పరీక్ష అన్న శ్రేష్ట స్వరూపం యొక్క అనుభవం ఉండాలి. ఈ అనుభవం సహజంగా పరివర్తన చేయిస్తుంది మరియు సత్యమైన హృదయంతో అనుభవం చేసినట్లయితే హృదయ రాముని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరైతే ఎవరు రెడీగా అయ్యి ప్రతి కార్యంలో జీ హజూర్ అంటూ హాజరు పలుకుతారో వారే వారసులు. ఎవరు చెప్పండి? ఎవరైతే ఎవరు రెడీలుగా అయ్యి ప్రతి కార్యంలో జీ హాజూర్ అంటూ హాజరు పలుకుతారో వారే వారసులు. బాబా ఏం చెప్పినా ఆంచి తప్పకుండా బాబా అనాలి. అప్పుడు సహాయం, శక్తి 2 ఎవరిస్తారు మనకి? బాబా ఇస్తారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను సర్వప్రాప్తి సంపన్నాత్మను అనుకోండి. అంటే హృదయరాముడి యొక్క ఆశీర్వాదాలకి ప్రాప్తి చేసుకునే వాళ్ళు ఏమవుతారు? స్వపరివర్తన అవుతారు, సర్వప్రాప్తులతో కూడా సంపూర్ణంగా అవుతారు. అందుకని హృదయరాముని ఆశీర్వాదం ద్వారా నేను సర్వప్రాప్తులతో సంపన్నంగా అయ్యే ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.